ఉండండి నెక్స్ట్ టాపిక్ సంబంధించి. సో సునీత, ఎస్ భరత్, మన మొత్తం మీద వీళ్ళందరి టాపిక్స్ అందరి వర్షన్ కూడా వింటుంటే ఎంప్లాయీస్ అందరు కూడా, రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరు కూడా తలా ఒక రకంగా, అంటే అందరు కూడా ఒక స్టాండ్ పైన కనిపించట్లేదు. కొంతమంది ఫ్రీబీస్ ఎందుకు మీరు ప్రశ్నించాలి ప్రభుత్వాన్ని అని అడుగుతున్నప్పుడు కూడా వాళ్ళు ఒకటే మాట, మాకు అవసరం లేని అంశము అని చెప్పేసి వాళ్ళు దాటేస్తున్నారు. ఎందుకు అంటే ఎంప్లాయీస్ లో ఈ వాళ్ళకి ఏంటంటే అడుగుతే గనక, ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నారు కదా 2% ఇస్తే మీ 95% ఆపేస్తాం. వేరే ఆల్రెడీ ఉద్యోగులు అంటే కొంత ప్రజల్లో వేరే విధంగా ఉంది, వీళ్ళకి లక్షల జీతాలు తీసుకుని ఉంది. కానీ ఎవరో ఒకళ్ళు అడగకపోతే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది? ఎఫెక్టెడ్ పార్టీస్ కదా అడిగేయాల్సింది. ఇప్పుడు ఫ్రీ బీస్ ఎవరికి రావు? ప్రభుత్వ ఉద్యోగం అయితే ఒక్క ఫ్రీ బీ కూడా రాదు. ఒక ఆర్టీసీ ఫ్రీ బస్ వస్తుందేమో, ఎందుకంటే ఆడవాళ్ళందరికి ఇచ్చారు తప్ప మిగతా ఏ స్కీమ్ రాదు. 200 యూనిట్స్ రాదు, తర్వాత గ్యాస్ సిలిండర్ రాదు, రైతు బంధు ఒకటి ప్రభుత్వ వాళ్ళకు ఉన్నా వస్తుంది, పెన్షన్స్ రావు, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ రావు. సో ఎఫెక్టెడ్ పార్టీ ఎవరు? ఫ్రీ బీస్ వల్ల. జీతం 1వ తారీఖు జీతం ఇచ్చడే గొప్ప అయిపోయింది. సో స్టార్ట్ అక్కడి నుంచి రావాలి. ప్రైవేట్ రంగంలో ఉన్న ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చేయాలి, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగం. అయితే ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకి సంఘాలు ఉండవు, అన్ఆర్గనైజ్డ్. సంఘాలు ఉన్న ఎవరికి? ఉద్యోగులు, పెన్షనర్లు. సో అక్కడి నుంచి రావాలి ఉద్యమం. అందులో కూడా ఇప్పుడు పెన్షన్ బెనిఫిట్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేట్ అవుతున్నాయి కదా. రాబోయే రోజుల్లో మనం ఏం చూస్తామంటే గవర్నమెంట్ ఉద్యోగులకు 6 నెలల తర్వాత జీతం ఇచ్చుడు. ఇప్పుడు గవర్నమెంట్ కాదు, కాంట్రాక్ట్లు ఉన్న వాళ్ళకి, అవుట్ సోర్సింగ్ ఉన్న వాళ్ళకి 6 నెలలకు ఒకసారి జీతాలు వస్తున్నాయి. ఇదే విధంగా కంటిన్యూ అయితే జీతం 6 నెలలకు ఒకసారి ఇచ్చినా ఓకే అన్న విధంగా అయిపోతుంది సిచ్యువేషన్. వాళ్ళకి అర్థం కావాలి. సో ఎందుకంటే సంఘాలు అనేసరికి నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎక్కువ ఉంటారు. రాజకీయ పార్టీలకు ఏం కావాలి? ఎందుకు ఫ్రీ బీస్ ఇస్తున్నాయి? వాళ్ళ ఇంట్లోంచి ఇవ్వట్లేదు కదా, పనిలేక కాదు కదా, ఓట్లకు. వీళ్ళు ఒక 60 లక్షల మంది ఉన్నారంటే వాళ్ళు ఆలోచిస్తారు కదా ఇవ్వడానికి. 3 రాజకీయ పార్టీలు ఉన్నాయనుకోండి, ఒక 2 ఫ్రీ బీస్ ఇచ్చిన ఇంకో రాజకీయ పార్టీని ఫ్రీ బీ ఇవ్వ అంటే, ఫ్రీ బీ ఇవ్వని పార్టీకి 60 లక్షల మంది ఓటేస్తామంటే ఏమవుతుంది? తెలంగాణ ఉద్యమం వచ్చినంత కాలం మీకు గుర్తు పెట్టుకోవాలి. సపరేట్ తెలంగాణ కాగానే ఏందన్నారు? ఆంధ్ర వాళ్ళ పంటి కాలి పళ్ళు ముళ్ళు మేము తీస్తామని చెప్పారు. అన్ని పార్టీలు కూడా, ఇన్క్లూడింగ్ టీఆర్ఎస్. ఎందుకైంది? ఆంధ్ర ఓటు బ్యాంక్ ఉంది, 50 లక్షల మంది, 30-40 లక్షల మంది సిటీలో ఉన్నారు, నార్త్ ఇండియన్స్ 20 లక్షల మంది ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళు ఎవరు ఏమనట్లేదు కదా. సో ఒక ఓటు బ్యాంక్ గా ఫామ్ అయితే ఈ పెన్షనర్స్, ఉద్యోగులు వీళ్ళందరూ కూడా ఒక ఓటు బ్యాంక్ గా ఫామ్ అయితే ఏ రాజకీయ పార్టీ అయినా వాళ్ళ గురించి అవుతుంది. మైనారిటీ ఉంది, మైనారిటీలు ఎందుకు? మైనారిటీ ఒక ఓటు బ్యాంక్ కాబట్టి మైనారిటీలకు వరాలు ఇస్తారు. సో ఒక ఓటు బ్యాంక్ గా ఫామ్ అయితే ఫ్రీబీస్ కు వ్యతిరేకంగా, అబ్బో వీళ్ళు వ్యతిరేకంగా ఓటేస్తారు ఫ్రీబీస్ అనౌన్స్ చేస్తే ఏ రాజకీయ పార్టీ అయినా దిగి రావాల్సిందే. 4-5 రాజకీయ పార్టీలు ఉన్నాయి రాష్ట్రంలో, 3 ప్రముఖంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్. ఒక్క రాజకీయ పార్టీ అయినా ఫ్రీబీస్ వ్యతిరేకంగా మేము చేయము, మీ ట్యాక్స్ ను మంచిగా ఖర్చు పెడతామని చెప్తారు కదా. 60 లక్షల ఓట్లు ఉన్నాయంటే వేస్ట్ కాదు కదా. సో ఒక ఓటు బ్యాంక్ గా ఏర్పడలేదు. వీళ్ళు ఇంతకాలం ఏమడుగుతున్నారంటే డిఏ ఇవ్వండి, పిఆర్సీ ఇవ్వండి అని అడుగుతున్నారు తప్ప ఫ్రీబీస్ ఇవ్వకపోతే ఇవన్నీ వస్తాయి. డిఏ, పిఆర్సీ ఆటోమేటిక్ గా మీకు 30% కాదు 40% కూడా వస్తాయి. అది ఆలోచించండి, ఉద్యోగులు మైండ్ లో పెట్టుకోండి. ఫ్రీబీస్ వల్ల రావట్లేదు. మళ్ళీ నేను కూడా ఇప్పుడున్న పరిస్థితిలో పిఆర్సీ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి లేదు. దయచేసి ఉద్యోగులు కూడా అడగద్దు. ఎందుకంటే ప్రభుత్వ, ప్రైవేటు ఎంప్లాయ్మెంట్ వాళ్ళ వేతనాల మధ్య చాలా అంతరం ఉంది. ఇది రిటైర్మెంట్ తర్వాత వచ్చే డబ్బు అన్నది వాళ్ళ న్యాయమైన డబ్బు, వాళ్ళు దాచుకున్న డబ్బు వాళ్ళు ఇమ్మని అడుగుతున్నారు. అందుకని మన న్యాయమైన డిమాండ్ల పట్ల మనం ఉంటాం. పిఆర్సీ ప్రభుత్వాన్ని ఇప్పుడు ఇమ్మంటే వీ విల్ నాట్ సపోర్ట్. ఇప్పుడున్న పరిస్థితిలో పిఆర్సీ ఇచ్చే పరిస్థితి లేదు. 2 సంవత్సరాలు ఆలస్యమైంది. కానీ ప్రభుత్వ రంగ ఉద్యోగులు, ప్రైవేటు వేతనాల మధ్య చాలా డిఫరెన్స్ ఉంది. ఇస్తే పరిస్థితి లేదు. కాబట్టి న్యాయమైన డిమాండ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి, డిఏలు వాళ్ళ హక్కు, దాన్ని ఇవ్వాలి. అది మనం డెఫినెట్ గా చేద్దాం. వీళ్ళందరూ ఒక ఓటు బ్యాంక్ ఏర్పడితే రాజకీయ, అల్టిమేట్ గా సొసైటీ ఫ్రీబీస్ ఇస్తే నాకేమైనా నష్టం ఉందా? నాకు అవసరం లేదు కదా ఫ్రీబీస్. ఎందుకు ఫైట్ చేస్తున్నా? రాష్ట్రం, అల్టిమేట్ గా రాష్ట్రం బాగుపడాలి. బాగుపడకపోతే రాజకీయ పార్టీలు గెలుపు కోసం ఏమైనా చేస్తాయి. నేను ఇంతకుముందు చెప్పినట్టు చంద్రమండలం తీసుకుపోతామని కూడా అనౌన్స్ చేస్తాయి. తులం బంగారం కాదు 10 తులాల బంగారం కూడా ఇస్తాయంటే సాధ్యం అవుతుందా? కాదు కదా. థ్యాంక్ యూ భరత్ ఫర్ యువర్ డీప్ అనాలిసిస్. సో మరొక